తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపై ప్రయాణం అంటేనే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. బస్సు ఎక్కితే గమ్యం చేరతామన్న గ్యారెంటీ లేకుండా పోయింది. క్షణం ఏమరపాటు ప్రయాణికుల పాలిట మృత్యుపాశంగా మారుతుంది. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొని 7 మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు వాసులు. పుట్టినరోజు వేడుకల కోసం కొండమంజలూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అమాంతం వేగంగా ఆ ఆటోను ఢీకొట్టిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూస్తున్నాం. ఒక్కసారిగా ఆటో నుజ్జునుజ్జైపోయి గాల్లో ఎగిరిపడ్డారు దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా. మృతులు బొంత మంగమ్మ, బొంత బాబురావు, బొంత గంగమ్మ, సంపూర్ణమ్మ, అలాగే బొంత మరియమ్మ, ఎస్ లక్ష్మమ్మగా గుర్తించారు. వీళ్ళందరూ కూడా పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమూడుతున్నాయి. ప్రయాణికులకు ప్రాణాలు బలికుంటున్నాయి. 24 గంటల్లో 13 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. నిన్న తెల్లవారుజామున కోదాడ సమీపంలో 6 చనిపోయారు. ఇవాళ అర్ధరాత్రి చిలకలూరిపేట సమీపంలో ఆటోని ఢీకొట్టిన ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు ఘటనలో 7 చనిపోయారు. ఈ 2 ప్రమాదాలకి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే అంటున్నారు బాధితులు. రైట్, లెఫ్ట్ సైడ్ లో మనం చూస్తున్నాము. నిన్న ఫ్రెష్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఆగి ఉన్న ఒక లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ లారీలో ఉన్న ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐరన్ రాడ్స్ అమాంతంగా ఆ బస్సులోకి వెళ్ళి దూసుకుపోవడంతో బస్సులో ఉన్న 7 అక్కడికక్కడే మృతి చెందారు. 30కి పైగా గాయపడ్డారు. ఇటు చూస్తున్నది నిన్న జరిగిన ఇన్సిడెంట్. ఆటోలో పుట్టినరోజు వేడుకలకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తున్న టైంలో ఈ ఘోరం జరిగింది. సో అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్న టైంలో ఆ బస్సు అమాంతం ఎంత స్పీడ్గా వచ్చి ఆటోను ఢీ కొట్టిందో మనం విజువల్స్లో చూసాం. ఆ ఢీ కొట్టిన స్పీడ్కి అమాంతం ఆటో నుజ్జునుజ్జైపోయి దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడికో ఎగిరిపడిపోయారు. ఒక్కరోజు గడవక ముందే 2 తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఒక ఘటనలో నిద్రలో ఉన్న ప్రయాణికులు నిద్రలోనే ప్రాణాలు తీసేస్తే మరో ఘటనలో అయితే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గంటల వ్యవధిలోనే కుటుంబాల్లో తీరని విషాదం, రోడ్లపై రక్తపు మరకలు, హాస్పిటల్స్లో క్షతగాత్రుల ఆర్తనాదాలు. ఇదే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రయాణానికి కనిపిస్తున్న భయానక చిత్రం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు దగ్గర అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మంది చనిపోయారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లలో 4 చిన్నపిల్లలు ఉన్నారు. మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగతా వాళ్ళందరినీ వెంటనే హాస్పిటల్కి తరలించారు.